వెల్కమ్ టు విజన్ 5 టీవీ. ప్రభాస్ ప్రస్తుతం తన స్టామినాను మరోసారి ఇండియన్ బాక్స్ ఆఫీస్ను చూపించాడు. కల్కి 2898 ఏడి సినిమాతో బాక్స్ ఆఫీస్ను షేక్ చేస్తున్నాడు. కల్కి చిత్రానికి కొన్ని చోట్ల డివైడ్ టాక్ వచ్చింది. కొందరు పెదవి విరిచారు, ఇంకొంతమంది ట్రోలింగ్ చేశారు. సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉన్నా కూడా రియాలిటీ మాత్రం జనాలు కల్కిని జై కొడుతున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా అంతా కూడా కల్కిని ఎంజాయ్ చేస్తున్నారు. ఇక మహాభారతం రిఫరెన్స్లు ఉన్న సీన్లకు అయితే చొక్కాలు చింపేసుకుంటున్నారు. 4 రోజుల్లోనే ఈ మూవీ 550 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఓవర్సీస్ నార్త్ ఏరియల్ కలెక్షన్ మరింత పుంజుకున్నాయి. హాలీవుడ్ లెవెల్స్ ఫస్ట్ అంటూ సినిమాకు పోడేస్తున్నారు. ఈ మూవీ 2 వారంలోకి ఎంటర్ అవ్వక ముందే 800-1000 కోట్ల వరకు రాబట్టేలే ఉంది. జూలై 12 వరకు ఈ సినిమాను ఆపడం అయితే కష్టం. ఆ తర్వాత కమల్ హాసన్ ఇండియా 2 రంగంలోకి దిగుతుంది. ఆ మూవీకి ఆ సినిమాకు పోటీ కాదు, కానీ కొన్ని ఏరియాల్లో అయితే థియేటర్లు తగ్గుతాయి. ఈ వారంలో అయితే కల్కి దుమ్ము లేపుతూనే ఉంటుంది. రెండో వీకెండ్లోనూ కల్కి జోరు సాగుతుంది. ఇక కల్కి ఇలా బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతుంటే ప్రభాస్ మాత్రం తన లైనప్ను మార్చేలా కనిపిస్తున్నాడు. ఇప్పటికే సాలా 2 ప్రారంభించాల్సి ఉంది, కానీ దాని ఊసే ఎవరు ఎత్తడం లేదు. రాజాసాబ్ మెల్లగా ట్రెండ్ అవుతుంది. స్పిరిట్ జూన్ జూలైలో స్టార్ట్ అవుతుందని అంటున్నారు, కానీ అది జరిగేలా కనిపించడం లేదు. తాజా సమాచారం మేరకు హను రాయపూడి ప్రాజెక్ట్ ముందుకు వస్తుండడంతో త్వరలోనే సినిమా షూటింగ్ ప్రారంభం అవుతుందంట. ఆల్రెడీ సెట్స్ పనులు స్టార్ట్ అయ్యాయంట. జూలై సెప్టెంబర్ మధ్యలోనే షూటింగ్ ప్రారంభం అవుతుందంట. స్పిరిట్ అప్డేట్ను ప్రభాస్ బర్త్డే స్పెషల్గా ఇవ్వాలని అనుకుంటున్నారంట.